వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెలలో మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా మీనరాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిని చూసినప్పుడు ఈ రాశి వారికి ఏలినాటి శని యొక్క పీడ అధికంగా ఉన్నది, గురుబలం లేదు, జన్మరాహు దోషం ఉన్నది, అర్ధాష్టమ రవి దోషం ఉన్నది. అంటే గత నెల రోజులుగా గోచార రీత్యా పట్టవలసినటువంటి అన్ని రకాలైనటువంటి దోషాలు కూడా మీనరాశి వారికి ఉన్నాయి. మరి జూలై నెలలో 13వ తారీఖు నాడు కొంత స్వాంతన చేకూరడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏంటి అంటే 2వ స్థానమందు సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు తృతీయ స్థానంలోకి సంచారాన్ని చేస్తారు. అర్ధాష్టమ రవి అనగా దోషభూయిష్టమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి రవి ఆ దోషపూరితమైనటువంటి స్థానాన్ని వదిలిపెట్టి పంచమ స్థానంలోకి వెళతారు. ఇవి రెండు విషయాలు కూడా ఈ రాశి వారికి చాలా గొప్ప ప్రయోజనాన్ని చేకూర్చేటువంటి విషయాలుగా చెప్పవచ్చును. అంటే మంచి చేస్తాయి అని. ముఖ్యంగా తృతీయ స్థానంలోకి కుజుడు రావడం వల్ల విత్తలాభ సదారోగ్యమిష్ట సిద్ధి సుఖావహ, ఇప్పటివరకు కుజుడు 2లో ఉండడం, అర్ధాష్టమ రవి ఉండడం వల్ల కుటుంబపరమైనటువంటి సమస్యలు, ఏ నిర్ణయాన్ని మీరు తీసుకున్నా కుటుంబ సభ్యులు, తోబుట్టువులు, మిత్రులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఇలా అందరూ మిమ్మల్ని ప్రతికూలిస్తూ ఉండడమే. ఎవరిని చూసినా వారు మీ మీద దుష్ప్రచారం చేయడము, మీ మీద నీలాపనిందలు లేదా మీకు వ్యతిరేకంగా మాట్లాడడం, సహాయం చేయకపోవడం, ఇలా ఒంటరితనంలోకి వచ్చేసినటువంటి ఫీలింగ్ ఈ మీనరాశి వారికి ఉంటే ఈ మాసంలో 13వ తారీఖు దాటాక కుజుడు యొక్క బలం వస్తుంది. ఆ బలం రావడం వల్ల ఏంటి, కుజుడు తృతీయ స్థానానికి కారకుడు. ఎప్పుడైతే ఆ కారకుడు స్థానంలో గోచారంలో ఉన్నారో అమిత బల సంపన్నులుగా చేస్తారు. ప్రత్యేకించి ఇందాక చెప్పుకున్నట్టు ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ప్రత్యేకించి ఆర్థికంగా ఖర్చులు తగ్గడం, ఆదాయ మార్గాలు పెరగడం, ఆదాయ వనరులు పెరుగుతూ ఉండడం, ఆకస్మిక ధన ప్రాప్తి, ఇటువంటి వాటికి కుజుడు కారణం. అంటే ఈ నెలలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఈ కుజగ్రహం వల్ల తగ్గుతాయి, ఈ కుజుడిచ్చేటువంటి అనుకూలత వల్ల తగ్గుతాయి. ఇక రెండో విషయం, అర్ధాష్టమ రవి దోషం ఎప్పుడైతే పోయిందో కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా మీకు లభిస్తుంది. అనగా ఇప్పటివరకు మీకు మిమ్మల్ని వ్యతిరేకించినటువంటి ఇంటి సభ్యులు లేదా మీ కుటుంబ సభ్యులు మీతో సామరస్యంగా, మంచితనంగా, మీకు అనుకూలంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇవి రెండు విషయాలు కూడా జరగడానికి ఆస్కారం. ఇక ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాన్ని చూస్తే మీనరాశి వారికి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. క్షణం తీరిక లేదు, కానీ ఆదాయం లేదు అనేటువంటి చందాన ఎంతసేపు కష్టపడుతూ ఉంటారు, ప్రతిఫలం తక్కువగా వస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఏదో ఒక చిన్నపాటి సమస్య, ఒకటి తగ్గిందనుకుంటే ఇంకోటి, పోనీ అవి పెద్దవి కాదు అలానే చిన్నవి కాదు, దీనివల్ల దినచర్య పాడైపోతుంది. ప్రయాణాలు కానీ లేదా ఇంకోటి ఏదైనా వాయిదా పడుతూ ఉన్నటువంటి పరిస్థితి, దాని నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. ఈ మాసంలో వాటన్నిటి నుండి కూడా బయటపడుతూ ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబ పరిస్థితులు బాగున్నాయి, ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు మీనరాశి వారికి ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే ఉద్యోగ మార్పు అనివార్యమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఉద్యోగ మార్పు ఖచ్చితంగా చేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. అలా చేసినప్పటికీ మరొక ఉద్యోగం వెంటనే మీకు లభించడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే అది కేవలం 15వ తారీఖు దాటిన తర్వాత మాత్రమే. 15వ తారీఖులోపు ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. దూరత్ర చదువుకునేటువంటి వారు, విదేశాల్లో చదువుకునేటువంటి వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలిస్తూ ఉంటుంది. స్త్రీలకి కూడా ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి, అతి విశ్వాసానికి వెళ్ళకూడదు. స్త్రీలు ఈ విషయాల పట్ల అవగాహన గనక కలిగి ఉండగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ జూలై నెల మీనరాశి వారికి గత మాసంతో పోల్చుకుంటే మంచి ఫలితాలని ప్రసాదిస్తూ ఉన్నది. మరిన్ని మంచి ఫలితాల కోసమై ఈ రాశివారు ప్రత్యేకించి ఈ మాసంలో వచ్చేటువంటి శనిత్రయోదశులు కానీ, మాస శివరాత్రులు కానీ, ఆరుద్ర నక్షత్రం కానీ, స్వాతి నక్షత్రం కానీ, ఆ నక్షత్రాలలో పరమేశ్వరుడికి అభిషేకం జరిపించుకుంటూ ఉండండి. ఏకవారం కానీ, ఏకాదశం కానీ చక్కగా రుద్రంతో అభిషేకం చేయించుకుంటూ ఉండండి. ప్రతి శనివారం నాడు ప్రదోష కాలంలో లేదా శనియోష కాలంలో, శనిహోరా సమయంలో, అంటే సూర్యోదయ సమయంలో కానీ, సూర్యాస్తమ సమయంలో కానీ
శివాలయంలోకి వెళ్ళి నంది దగ్గర దీపారాధన చెయ్యండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ప్రతిరోజు రుద్రకవచాన్ని పారాయణ చెయ్యండి, లేదా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు పంచాక్షరి మంత్రాన్ని కానీ లేదా బిల్వాష్టకాన్ని కానీ మరి ఏ ఇతరత్ర స్తోత్రాన్ని అయినా సరే పారాయణ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.